గర్భిణికి ప్రమాద సూచికలు. గర్భవతి గమనించవలసినవి: పాలిపోవటం, రక్తహీనత, వాపులు, కాళ్లవాపు, ముఖం వాపు, కళ్లు మసకబారటం, వాంతులు, తలనొప్పి, మూత్రం తగిన మోతాదులో రాకపోవటం, కడుపు నొప్పి, ఎర్రబట్ట కావటం, ఉండవలసిన దానికన్నా ఎక్కువ ఆకారంలో పొట్ట ఉండటం, ఆయాసం, బిడ్డ తక్కువగా తిరుగుతుండటం, ఉమ్మునీరు పోతుండటం. ఏఎన్ఎం ఆశావారు గృహ సందర్శనం చేసినప్పుడు బాలింతకు 6 వారాలలోపు తల్లి బిడ్డలలో ఏదైనా ప్రమాదకర సూచనలు ఉన్నట్లయితే గుర్తిస్తారు. ఈ ప్రమాదకర సూచికలు కనిపించిన వెంటనే దగ్గరలోని PHCని సంప్రదించాలి. మీకు తెలుసా, భారతదేశంలో సర్వసాధారణంగా గర్భవతుల్లో అయితే సగం మందికి పైగా కనిపించే పెద్ద లోపం రక్తహీనత. మీకు రక్తహీనత ఉంటే తల తిరగడం, బలహీనంగా ఉండి అలసిపోతున్నట్లు అనిపించడం, ఏకాగ్రత లోపం, కళ్ళు, గోళ్లు మరియు చర్మం పాలిపోవడం లాంటి లక్షణాలుంటాయి. ఆహారంలో తగిన ఇనుము లేకపోవడం, బహిష్టు సమయంలో లేదా ప్రమాదాల్లో లేదా శస్త్రచికిత్సల్లో రక్తం ఎక్కువగా పోవడం, ఇంకా మలేరియా లాంటి కొన్ని వ్యాధులు కూడా రక్తహీనతను కలుగజేస్తాయి. అసలు రక్తహీనత అంటే శరీరంలో ఎర్ర రక్త కణాలు అంటే హిమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉండటం. ఇంకా చెప్పాలంటే రక్తంలో ఇనుము తక్కువగా ఉండటం అన్నమాట. రక్తంలో ఉండే ఈ ఇనుము ప్రాణవాయువును శరీరం మొత్తానికి మోసుకుపోవడానికి సహకరిస్తుంది. స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు రక్తహీనత కలిగితే ప్రాణవాయువు తగిన మోతాదుల్లో ఆమెకి, ఆమె ద్వారా శిశువుకు అందక నెలలు నిండకుండానే ప్రసవం అయిపోవడం, పుట్టిన బిడ్డ బరువు తక్కువగా ఉండటం, ప్రసవం తరువాత విపరీతమైన రక్తస్రావం జరగడం, ఇంకా తల్లి బిడ్డ మరణం పాలయ్యే పరిస్థితి ఎక్కువగా సంభవిస్తుంది. ఇనుము అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వలన రక్తహీనత వల్ల సంభవించే మాతా శిశు మరణాలను అరికట్టవచ్చు. మీ భార్యకు లేదా బిడ్డకు గర్భం వచ్చిందని తెలియగానే సమీప అంగన్వాడీ మరియు ఏఎన్ఎం దగ్గర లేదా ఆరోగ్య కేంద్రంలో పేరు నమోదు చేసుకుని ప్రభుత్వం వారు అందజేస్తున్న మాతా శిశు సంరక్షణ కార్డును తప్పక పొందండి. దీనిలో మీ పూర్తి వివరాలను అంటే వ్యక్తిగత వివరాలు, చిరునామాతో పాటుగా గర్భస్థ సమయంలో చేయించుకోవలసిన పూర్తి వైద్య పరీక్షల వివరాలు, ఒకవేళ మీకు గతంలో ఎప్పుడైనా గర్భం సమయంలో ఏవైనా ఇబ్బందులెదురై ఉంటే వాటి వివరాలు, మీకు అవసరమైన ప్రత్యేక జాగ్రత్తల కొరకు సూచనలు, వైద్య సలహాలు, ప్రసవం సమయంలో తరువాత గుర్తించాల్సిన ముఖ్యాంశాలు, శిశువు సంరక్షణ, టీకాలు, ఇంకా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం లాంటి అన్ని వివరాలు పొందుపరచబడి గర్భిణీ పూర్తి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేలా, తద్వారా సరియైన సమయంలో సరియైన వైద్య సహాయం అంది తల్లి బిడ్డ క్షేమంగా ఉండేలా అన్ని విధాలా తగు జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుంది. ఎంసీపీ కార్డ్ జనన ప్రణాళికలోనే కాక బిడ్డకు 5 సంవత్సరాలు నిండే వరకు ఈ రికార్డ్ ఉపయోగపడుతుంది. మరిన్ని వివరాలకు ఏఎన్ఎం లేదా ఆశా కార్యకర్తలను సంప్రదించండి. ప్రసవం విషయంలో తెలుసుకోవలసిన అంశాలు: గర్భవతి తప్పకుండా 2 సార్లు టీటీ ఇంజెక్షన్ వేయించుకోవాలి. అలాగే రక్తపోటు, మధుమేహం, రక్తహీనత ఉందా లేదా తెలుసుకునే హిమోగ్లోబిన్ స్థాయి నిర్ధారణ తదితర రక్త మరియు మూత్ర పరీక్షలు చేయించుకోవడం అతి ముఖ్యం. గర్భస్థ సమయంలో అధిక రక్తపోటు వలన కూడా ఎందరో మహిళలు, తద్వారా గర్భస్థ శిశువులు చనిపోతున్నారు. కనుక స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు కనీసం 4 సార్లు వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో పొగ త్రాగడం లేదా పీల్చడం, మద్యం సేవించడం గర్భం సమయంలో చేయరాదు. ప్రసవానికి కనీసం 60 రోజుల ముందే అనగా 7వ నెలలోనే ఏ ఆస్పత్రిలో కానుపు చేయించుకోవాలో నిర్ధారించుకోవాలి. ఆ ఆస్పత్రిలో కానుపుకి, అత్యవసర పరిస్థితులకి అవసరమైన అన్ని సదుపాయాలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. ప్రసవానికి ప్రభుత్వం వారి నుంచి లభించే పథకాల గురించి దగ్గరలోని ఆరోగ్య కేంద్రంలో తెలుసుకుని కాన్పు సమయంలో ఇంకా గర్భం సమయంలో అత్యవసర పరిస్థితుల్లో జేఎస్ఎస్కే ద్వారా ఉచిత వైద్య పరీక్షలు, మందులు, ఉచిత పౌష్టికాహారం, అనుబంధకాలు, ఉచితంగా రక్తం పొందండి. నేరుగా మీ ఇంటి వద్ద నుంచి ఆస్పత్రికి మరియు ఆస్పత్రి నుంచి మీ ఇంటికి ఉచిత రవాణా సదుపాయం కూడా ప్రభుత్వం అందిస్తుంది. ప్రభుత్వాస్పత్రిలో ప్రసవానికి ఇంకా అనారోగ్య నవజాత శిశువుల అవసరాలకు ప్రతి సేవను ఉచితంగా పొందండి. జేఎస్వై పథకం ద్వారా నిర్ణయింపబడిన నగదును కూడా పొందండి.
ప్రభుత్వం వారు అందిస్తున్న సేవల నిమిత్తం మీ బ్యాంకు ఖాతా వివరాలను మీతో తీసుకువెళ్ళండి. అలాగే నవజాత శిశువుకు పుట్టిన వెంటనే ప్రణాళిక ప్రకారం టీకా వేయించాలి. దంపతులు వివాహ నమోదును తప్పనిసరిగా చేయించుకోవాలి. కాన్పుకు మధ్య ఎడం కొరకు మీ దగ్గరలోని ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. ఇంకా తీవ్రమైన పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లలకు వైద్య చికిత్సలు, ఆహారం అందించడానికి, తద్వారా శిశు మరణాలను తగ్గించడానికి పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా మీ బిడ్డల జీవితాలను ఆరోగ్యకరంగా తీర్చిదిద్దేందుకు పూర్తి స్థాయిలో సహకరించే పౌష్టికత పునరావాస కేంద్రాలు ఎన్ఆర్సీలు అందుబాటులో కలవు. ఈ ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవడం మీ హక్కు. ఇంకా అది మనందరి సామాజిక బాధ్యత కూడా. మాతా శిశు మరణాలను అరికట్టడంలో మరిన్ని ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్య సౌకర్యాలను మీకు అందుబాటులో ఉంచడానికి సామాజిక సాధికారిత మిషన్ ద్వారా మీ ముందుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రసవం జరిగాక 1 గంటలోపే తల్లిపాలను తప్పక త్రాగించడం ముఖ్యం. బిడ్డ పుట్టాక మొదటి 6 నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వండి. ముర్రుపాలు మంచివి కావు అనేది అపోహ మాత్రమే. నిజానికి ముర్రుపాలు భవిష్యత్తులో బిడ్డకు కలిగే ఎన్నో వ్యాధుల నుంచి శిశువుకు సంరక్షణనిచ్చేలా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. పైగా తల్లిపాలకు ప్రత్యేకించి మీరు ఖర్చు పెట్టాల్సిన పనిలేదు. ఆరోగ్యకరమైన ఆహారం, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలు. శిశువు పుట్టాక తల్లిపాలు ఇవ్వని వారి కంటే తల్లిపాలు ఇచ్చే తల్లులకు సాధారణంగా ఎక్కువ కాలం గర్భం వచ్చే అవకాశం ఉండదు. కాన్పుల మధ్యలో సమయం పాటించడం వల్ల తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. ప్రసవం అయిన వెంటనే తల్లిపాలు పట్టడం వల్ల గర్భాశయం ముడుచుకునేలా చేసి తల్లి పూర్వపు రూపాన్ని త్వరగా పొందేలా సహాయపడుతుంది. మీకు ఆడపిల్లలున్నా మగపిల్లలున్నా వారి చిన్న వయసు నుంచే సరియైన పౌష్టికాహారం ఇంకా అనుబంధకాలను అందిస్తూ మీ పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల సక్రమంగా ఉండేలా తగిన శ్రద్ధ చూపాలి. మీ పిల్లల ఎదుగుదలకు అవసరమైన ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ లాంటి అనుబంధకాలను ప్రభుత్వ పాఠశాలల్లో అందించే WIFS కార్యక్రమం లాంటి ఇంకెన్నో ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవడానికి మీ సమీపంలోని అంగన్వాడీ కేంద్రాలను లేదా ఆశా వర్కర్లను సంప్రదించండి. ఇంకా వయసుతో పాటు మీ పిల్లల వ్యాధి నిరోధకత కూడా పెరగాలి. కనుక క్రమం తప్పకుండా వైద్య సలహా తీసుకోవడం, సరైన సమయంలో టీకాలు ఇప్పించడం తప్పనిసరి. అలాగే కనీసం ఉన్నత పాఠశాల వరకైనా చదువుకున్న ఆడపిల్లల్లో తగిన మానసిక పరిపక్వత వల్ల మాతా శిశు మరణాలను తగ్గించవచ్చు. ముఖ్యంగా ఆడపిల్లలకు 18 సంవత్సరాలు నిండకుండా తగిన శారీరక ఎదుగుదల లేకుండానే చిన్న వయసులో పెళ్లి చేయడం వల్ల ఆమెకు పుట్టబోయే బిడ్డకు కూడా ప్రాణహాని ఉందని తెలుసుకోండి. గర్భం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం, క్రమం తప్పకుండా వైద్య సలహా పాటించడం, తగినంత పౌష్టికాహారం ఆమెకు అందించడం వల్ల తల్లి, బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి. ఆడపిల్లను కంటే మరో అమ్మకు జన్మనిచ్చినట్లే కదా. అంతకంటే అదృష్టం ఏముంటుంది? అలాంటి ఆడపిల్లకు సరియైన పోషణ, విద్య అందించి పెంచడమంటే ఆరోగ్యకర కుటుంబాన్ని తయారు చేయడమే కదా. ఆరోగ్యం కంటే వేరే సంపదే ఉంది. మాతృ శిశు మరణాలను అరికట్టడానికి అమ్మ కడుపు చల్లగా అన్నట్లు తల్లి బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఈరోజు ఈ సంక్షేమ కార్యక్రమాలున్నాయి, పేదవాళ్ళ ఆరోగ్య సమస్యలున్నాయి. ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వ యంత్రాంగం, ప్రజలు అందరూ కలిసి పనిచేస్తే ఈ రాష్ట్రంలో ఏ ఆడబిడ్డ కూడా కాన్పులో చనిపోవడానికి వీలు లేదు. పుట్టిన పిల్లలెవరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే చిన్నప్పుడు చనిపోయే సమస్య లేదు.